హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వియోగి గారు రచించిన అందం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. నాకు నచ్చలేదు, ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి, ముక్కుసూటిగా చెప్పింది మాధవి. అతనికేం తక్కువైందే, బ్రహ్మాండమైన సంబంధం. మనం తల తాకట్టు పెట్టి 1000 ఏళ్లు తపస్సు చేసినా అంత గొప్ప సంబంధం తెచ్చుకోలేం. ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో వాళ్లే వెతుక్కుంటూ మన ఇంటికొచ్చారు. లబలబా వాపోయాడు ఆమె తండ్రి నరహరి. మాధవి, రోజురోజుకు నీకు మొండితనం ఎక్కువైపోతుంది. ఏదో ఆడపిల్లవని నీ మాటకి ఎదురు చెప్పకుండా అల్లారు ముద్దుగా పెంచితే రోజు మాకు తలవంపులు తెస్తున్నావు, నిష్ఠూరంగా అంది లక్ష్మీదేవమ్మ. థ్యాంక్స్, కానీ నచ్చని సంబంధం ఎలా చేసుకోను? ఎందుకు చేసుకోకూడదు? మీ నాయన నాకు నచ్చాడని నేను చేసుకున్నానా? ఎవడో గొట్టంగాడైతే చాలే అని నాన్న చెబితే ఈయన చేసుకోలేదా? నాకు దేవానంద్ లాంటి వాడిని చేసుకోవాలని ఉండేది, కానీ మనం నర్గేస్లాగా లేం కదా, చెప్పింది తల్లి. నిజమే, నువ్వు అందంగా ఉండవు. మనమని నన్నెందుకు కలుపుకుంటున్నావు? నీ కాలం వేరు, నా కాలం వేరు. నా పర్సనాలిటీ వేరు, నీది వేరు. నీ అందం వేరు, నా అందం వేరు, గర్వంగా చెప్పింది మాధవి. అందం అందం ఏ కొరుక్కు తింటారా? అందం శాశ్వతమా? తండ్రి మండిపడ్డాడు. మరి డబ్బు శాశ్వతమా? మాధవి అడిగింది. ఉన్నంతలో అదే శాశ్వతం, ఇంకా పిల్లల్ని కూడబెడుతుంది, చెప్పాడు తండ్రి. డబ్బుంటే సుబ్బమ్మనే సుబ్బలక్ష్మి గారు అని గౌరవిస్తారు తెలుసా, చెప్పింది తల్లి. కాదంటం లేదు, అందుకని అయోగ్యుణ్ణి చేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. నేను ఎస్ అన్నానంటే ఎంతో మంది కాళ్ల మీద పడతారు. ఈ లోకంలో అందంకున్న విలువ ఇంక దేనికి లేదు, మాధవి గట్టిగా చెప్పింది. ఒసే, మనం ఫ్యామిలీ లేడీస్మే, నువ్వు చెప్పే విలువ వేరే వ్యాపారం చేసేవాళ్లకు. తల్లి తల బాదుకుంది. గులాబీ పువ్వు ఎక్కడున్నా విలువైంది, ఎక్కడున్నా గుబాలిస్తూనే ఉంటుంది. ఫ్యామిలీ లేడీస్ అయినా అందంగా ఉంటే ఆ కథే వేరు. నీ అహంకారమే నిన్ను సర్వనాశనం చేస్తుంది. పెద్దవాళ్ళం చెబుతున్నాం విను. అయినా నువ్వొప్పుకునేదేంటి? మేము ఈ పెళ్లి జరిపిస్తాం, తండ్రి కోపంగా చెప్పేశాడు. అట్లాగా? అయితే ఈ పెళ్లి జరిగేది నాకు కాదు, నా శవానికి, హెచ్చరించింది మాధవి. మాధవి పట్టుదల వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. అదృష్టం అందలం ఎక్కిస్తూ ఉంటే బుద్ధి బురదలోకి లాగుతుందని ఊరికే అన్నారా? పొద్దున నీ జీవితం ఏదైనా నాది కాదు బాధ్యత, తేల్చి చెప్పేశాడు తండ్రి. చూస్తూనే ఉన్నాగా, 30 దాటినా అన్నయ్య గురించి మీరేం పట్టించుకుంటున్నారో? వాడికి మంచి ఉద్యోగం ఇప్పించలేకపోయారు, పెళ్లి చేయలేకపోయారు, దెప్పి పొడిచింది మాధవి. దానిలో మా తప్పేముంది? కోరికలు గుర్రాలైతే, ఆశలు అంతస్తులు దాటితే మేమేం చేయగలం? వాడిని చదువు మానమని మేం చెప్పలేదు, అల్లరి చిల్లరగా తిరగమని మేం చెప్పలేదు. బీటెక్లు, ఎంటెక్లు, డిస్టింక్షన్లో పాస్ అవడానికే ఉద్యోగాలు లేకపోతే ఇంటర్ తప్పని మీ అన్నయ్యకు ఉద్యోగాలు ఎవరిస్తారు? అదే గవర్నమెంట్ ఉద్యోగం కావాలట. ఇంతకీ కథ ఏంటంటే, మాధవిది అద్భుతమైన అందం. చూసిన వాళ్లంతా ఆహా ఏమి అందం అని ఆశ్చర్యపోతారు. బంగారానికి తావి అబ్బినట్టు కాస్త చదువు తెలివితేటలో ఉన్నాయి. కాని సరి అయిన గైడెన్స్ లేకపోవడం వలన మామూలు డిగ్రీ చేసింది. అందంపైన ఎక్కువ శ్రద్ధ కనబరచడం వలన చదువుకి తక్కువ సమయం కేటాయించేది. చదువు గురించి పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కూడా. నిజం చెప్పాలంటే ఆ ఇంట్లో చదువు వాతావరణం తక్కువ. తండ్రి మిత్రులతో పేకాడ్డం చేస్తాడు ఖాళీ సమయాల్లో. సీజన్లో పొలం పనిలో మునిగిపోయి ఉంటాడు. తల్లి రామాయణ భారత పఠనాల్లో హరికథ కాలక్షేపాలతో కాలం నెళ్లదీస్తుంది. ఇల్లు ఎరకటం, ఆలి మరకటంలాగా 2 గదుల కొంప. ఎప్పుడూ టీవీ ఆన్లో ఉంటుంది. పైగా వచ్చేవాళ్లు పోయేవాళ్లు, చుట్టాలు, స్నేహితులు. ఆమె అన్నయ్య నరసరాజుకు చదువు మీద కంటే ఆటల మీద శ్రద్ధ ఎక్కువ. దాన్ని గమనించి తండ్రి ఆ రంగంలో దింపినా బావుండేది. ఆయనకి అన్ని తెలివితేటలు, డబ్బు లేవు. వారిది మధ్యతరగతి కుటుంబం. నరసరాజుకు ఆటలే కాకుండా డ్రామాల పిచ్చి కూడా జాస్తి. దానిలో చదువు అటకెక్కింది. పెద్దయిన తర్వాత ఉద్యోగాల కోసం నానా తిప్పలు పడుతున్నాడు. ఏదో చిన్న చితక పనులు చేస్తాడు. ఎక్కడా కుదురుగా ఉండలేడు. ముదిరిన బెండకాయ. ఎన్నో సంబంధాలు చూశారు, నచ్చలేదు. ఇతనికి నచ్చిన సంబంధాలు వారికి ఇతను నచ్చలేదు. నాకెలాగూ ఉద్యోగం లేదు, కాస్త మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అమ్మాయిని చేసుకుంటాను అంటూ భీష్మించు కూర్చున్నాడు. ఓ మాదిరి గవర్నమెంట్ ఉద్యోగం చేసే అమ్మాయిలకు ఇతని కంటికి ఆనేవాడు కాదు. అప్పటికే అతను అందం ఏం చేసుకుంటాంలే, కాలు కన్ను ముక్కు ఉంటే చాలనుకున్నాడు.
కాని అలా అవతలి వాళ్ళు అనుకోవడం లేదు. ఉద్యోగం లేని అమ్మాయిల్ని పురుగుల్ని చూసినట్టు చూసేవాడు. కాస్త కట్నం ఎక్కువగా ఇస్తానన్నా కట్నం శాశ్వతం కాదు, మనకు ఏమీ మిగలదు, జీవితమంతా కష్టపడుతూ బ్రతకాలి అనుకొని తిరస్కరించేవాడు. అలా అతను మంచి ప్రాయంలో ఉన్నప్పుడు ఎన్నో సంబంధాలు తిరస్కరించాడు. ఇప్పుడు సంబంధాలు రావడం కష్టమైపోతున్నది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ అతని పేరు తెలిసిపోయి ఎవరన్నా అతను చూడ్డానికి పోబోయినా కొందరు దండుగాని ముందే నిరుత్సాహపరిచేస్తున్నారు. అతనికి చేసుకునే ఉద్దేశం లేదని చెడగొడుతున్నారు. ఇంకా మాధవికి నరసరాజుకు మధ్య 12 ఏళ్ల అంతరం ఉంది. అన్నయ్య అంటే ఆమెకెంతో ఇష్టం, ప్రేమ. అతను అలా అయిపోవడానికి కారణం తల్లిదండ్రుల పెంపకలోపమని ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకోసమే ముందు అన్నయ్యకు చెయ్యండి, ఆ తర్వాత నాకు, అది న్యాయమని తల్లిదండ్రుల మీద పోరాటం జరిపింది. వాడితో పెట్టుకుంటే నీకీ జన్మలో పెళ్లి కాదు, వాడిది ఐరన్ లెగ్ అంటూ తండ్రి అరిచేవాడు. మగాడు ఎలాగైనా ఊరెగుతాడు, కాని ఆడపిల్లలకు వయసొచ్చిన తర్వాత పెళ్లి చేయకపోతే మా మొహాన ఉమ్మేస్తారు. పొరపాటున కాలు జారితే మేము ఆత్మహత్య చేసుకోవాల్సిందే అని తల్లి ఆశీర్వదిస్తూ ఉంటుంది. అలా జారేదాన్నైతే ఎప్పుడో జారేదాన్ని, అందం చూసి నా వెంట పడిన వాళ్ళెవరు అంటూ తేలిగ్గా తీసిపారేస్తుంది మాధవి. ఆ మాట వాస్తవమే. 15 ఏళ్ల కుర్రాడి దగ్గర నుండి కాటికి కాళ్లు చాపుకున్న ముసలాడిదాకా ఆమెను కన్నార్పకుండా చూసేవాళ్లే. ఆమెను చూస్తూ ఆమె టీచర్లు, లెక్చరర్లే పాఠాలు చెప్పడంలో తడబడేవాళ్లు. ఐరన్ లెగ్ నరహరి కోసం చాలా మంది ఇంటికి వస్తుండేవాళ్లు. అతనికి ఎక్కడలేని ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లు. అదంతా తనను చూడ్డానికేనని తొందరలోనే గ్రహించింది తాను. ఎదురింటి అంకుల్, పక్కింటి బాబాయ్, వెనకింటి తాతయ్యలు కూడా పేపర్ కోసమని, సీడీ కోసమనో ఏదో ఒక వంకతో ఒకసారన్నా వాళ్ళింట్లోకి వచ్చి ఆమెను పలకరించి వెళుతూ ఉండేవాళ్లు. కాలేజీలో అయితే ఆమె కనుసైగ కోసం వెంపర్లాడని కుర్రకారు ఉండేవారు కాదు. మాధవికి కొన్ని సామెతలు బాగా వస్తాయి. అందులో ఆమెకు బాగా నచ్చిన సామెత, అందిన ద్రాక్షపళ్ళు పుల్లన, అందని ద్రాక్షపళ్ళు తీయనా అని. అందుకే ఎవరికీ అందకుండా తప్పించుకు తిరుగుతూ ఉండేది. అట్లాగని మడిగట్టుకుని కూర్చుంటే తనకు విలువ ఉండదు కాబట్టి అప్పుడప్పుడు ఓ చిరునవ్వు, ఓ క్రీగంటి చూపు విసురుతూ ఉండేది. న్యూటన్ మొదటి చలన సూత్రం ఆమెకు బాగా నచ్చింది. ఎవరూ తన ఆకర్షణ పరిధి నుంచి తప్పించుకుపోకూడదు, అందరూ సూర్యుడి చుట్టూ గ్రహాల్లా వారి వారి కక్షల్లోనే పరిభ్రమిస్తూ ఉండాలి తన చుట్టూతా. ఆ చాకచక్యం ఆమెకు బాగా తెలుసు. ఓ 3 ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆమె తనను పెళ్లి చేసుకోలేదని, అటువంటి వారి గురించి ఆమెకు ఇసుమంతైనా జాలి లేదు. అంత బలహీనులైతే మనమేం బాగుపడతాం? ఈ రోజు నేను అందలేదని చేసుకుంటాడు, రేపొద్దున నేను అందినా నాకంటే అందగత్తె దొరికితే ఆమె కోసం ఆత్మహత్య చేసుకోవడానికి గ్యారంటీ ఏంటట? నిందలేంది బొందిపోదు. చావడానికి ఏదో ఒక కారణం ఉండాలి కాబట్టి నన్ను చూపించాడు, అంతే. కొన్ని అద్భుతమైన సంబంధాలు, యువకులు ఆమె కరుణా కటాక్షాల కోసం వీక్షించి విసుగు చెందారు కూడా. పద్ధతి ప్రకారం వారి తల్లిదండ్రుల ద్వారా పెళ్లిచూపులు వగైరా తంతు జరిపించినా మాధవి అంగీకారం పొందలేకపోయారు. ఆమె ఆంతర్యం ఎవరికీ అంతుబట్టదు. కాని రాధ మటుకు ఓ మాట అంటుంది. రాధ ఆమెకు మంచి నేస్తం. తొందరపడి ఇతను చేసుకుంటే రేపొద్దున ఇతని కంటే మంచివాడు వచ్చినప్పుడు మనం విచారించవలసి వస్తుందిట. అయినా ఇప్పుడేం వయసు మించిపోయిందని పెళ్లి చేసుకోవడానికి? పెళ్లి అంటూ ఈ మగాళ్లు వెంటపడతారు. తర్వాత అస్సలు ఆగలేరు. 10 నెలల్లో తల్లిని చేసేదాకా నిద్రపోరు. ఆ తర్వాత వారికి పెళ్లం మీద మోజు తగ్గిపోతుంది. ఆడవాళ్లకు కాన్పైతే అందం తగ్గిపోతుంది. ఇంక పిల్ల, పీచు, వంట అంటూ ఒక న్యూసెన్స్. ఇంక జీవితంలో సాధించడానికి ఏం మిగలదు అంటూ మాధవి ఎక్కడో ఉపన్యాసం ఇవ్వగా విన్నది రాధ. రాధ ఇప్పుడు 2 పిల్లల తల్లి కూడా. మాధవి తనను తిరస్కరించిందని తెలుసుకుని కిషోర్ బాబు లబలబలాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు నరహరి దగ్గరకు. అంకుల్, ఇదేం న్యాయం? నేనేమన్నా కట్నం అడిగానా? కండిషన్లు పెట్టానా? అసలు మా అంతస్తెక్కడా, మీ అంతస్తెక్కడా? నాకు 50 లక్షల కట్నం ఇవ్వడానికి అమ్మాయిలు క్యూలో నించున్నారు. అటువంటిది వారినందరినీ కాదని, ఏమీ ఆశించకుండా మీ సంబంధం కోసం వచ్చానని చులకనైపోయానా? బాధగా అడిగాడు. బాబు, మా అందరికీ ఇష్టమే, దానికే ఇష్టం లేదు, లక్ష్మీదేవమ్మ బాధపడుతూ చెప్పింది. అదే ఎందుకని అడుగుతున్నా. డబ్బుంటే చాలు అందరూ ఎగబడతారని అతని నమ్మకం. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి చెప్పాడు నరహరి. నాకేం తక్కువ? నా అంతస్తు, నా ఆస్తి, నా వ్యాపారం కొండ మీద కోతినైనా కిందకి తెప్పిస్తాయి వాపోయాడు కిషోర్. ఇంకే, ఆ కొండ మీద కోతినే చేసుకోండి, నా కోసం ఎదురు చూడడం ఎందుకు? లోపల నుండి బయటకు వస్తూ చెప్పింది మాధవి. తలంటి పోసుకొని
జుట్టు వెనక వదిలేసి పట్టుచీరలో శ్రీ మహాలక్ష్మిలాగా ఉన్న ఆమెను చూడగానే చేష్టలిడిగిపోయాడు. ఏమీ ఆశించకుండా చేసుకుంటానంటున్నారు, నిజమేనా? అడిగింది చిరునవ్వుతో. నాకు పైసా అక్కర్లేదు, గుటకల మింగాడు కిషోర్. కిషోర్ గారు, ఆశించడం అనేది ఒక్క ధనం మాత్రమే కాదు, మనకు లేనిదాన్ని ఇతరుల నుంచి ఆశిస్తాం, చెప్పింది తాపీగా మాధవి. అయ్యో, నాకు లేనిది ఏముంది కనుక? అర్థం కాలేదు. నాకు అన్నీ ఉన్నాయి, చెప్పాడు ఆలోచిస్తూ. ఒక్క అందం తప్ప, మాధవి నిర్మోహమాటంగా చెప్పింది. యు మీన్ నాకు అందం లేదా? తడబడిపోయాడు తన సూటు వంక చూసుకుంటూ. అలంకరణ సహజ శోభన పెంచుతుందే కాని నిజమైన అందం ఇవ్వలేదు. నేను అందగత్తెననే కదా మీరు 50 లక్షల కట్నం కూడా వద్దనుకుంది. అదే నాకు కొంచెం అందం తగ్గినా మీరు అంత త్యాగం చేయగలరా కిషోర్ బాబు గారు? వ్యంగ్యంగా అడిగింది మాధవి. అట్లానే కాదు, నువ్వు నాకు బాగా నచ్చావు, చెప్పాడు తలంచుకొని. ఆ నచ్చడానికి కారణాలు ఆలోచించండి, మాధవి చెప్పింది అతనికి మంచినీళ్లు అందిస్తూ. అయినా మా అన్నయ్యకు పెళ్ళయ్యేదాకా నేను చేసుకోదలుచుకోలేదు. పెద్దవాడు వాడుండగా నాకు పెళ్ళేంటి? మా వాళ్లకు బుద్ధి లేదు. సరే, మీ అన్నయ్యకు పెళ్ళయ్యేదాకా నన్ను వెయిట్ చేయమంటారా? ఇప్పటికే మా వాళ్ళు నాకు పెళ్లి ఆలస్యమైపోందని ఒకటే గోల పెడుతున్నారు, నిరాశగా అడిగాడు. అది మీ ఇష్టం, ఖచ్చితంగా చెప్పలేను. ఆ రోజు పరిస్థితుల బట్టి నిర్ణయించుకుందాం. చాయిస్ ఈజ్ ఓపెన్. నీకు నాకంటే మంచి అందగత దొరకవచ్చు, లేదా నాకు మీకంటే మంచి ఐశ్వర్యవంతుడు దొరకవచ్చు, కుండె బద్దలగొట్టినట్టు చెప్పింది. కిషోర్ బాబు ఆ మాటలకు షాక్ తిని తన కోసం క్యూలో ఉన్న మొదటి అమ్మాయిని చేసుకున్నాడు. ఇలా వచ్చిన సంబంధాలన్నీ పోతుండగా ప్రపంచ వింతలాగా ఆమె అన్నయ్యకు పెళ్లి కుదిరింది తిరుపతిలో. సంతోషంగా పెళ్లి చేసుకుని తిరిగి వస్తుండగా బస్సు బోల్తా కొట్టింది. ఎవరికీ ఏమీ కాలేదు, కాని మాధవికి మొహం మీద దెబ్బలు తగిలాయి. అవి మారడానికి 2 నెలలు పట్టింది, కాని మచ్చలుండిపోయాయి వికారంగా. ఆ తర్వాత అలర్జీ పట్టుకుంది. ఎన్నో మందులు వాడింది. అలర్జీ అయితే కొంచెం తగ్గింది, కాని మందుల రియాక్షన్ వలన బాగా లావైపోయింది. నరహరి ఆమె కోసం సంబంధాలు వెతకసాగాడు. కాని వచ్చిన పెళ్లికొడుకులు ఆమెను చూసి పారిపోతున్నారు. మా ఇంట్లో గుమ్మాలు చాలా చిన్నవండి బాబు, ఇప్పుడు వాటిని వెడల్పు చేయడం మా వల్ల కాదు అని ఒకతను పారిపోతే, నేను బక్కగా ఉంటాను, ఆమె చెయ్యి పొరపాటు నా మీద పడితే పచ్చడైపోతాను అని ఇంకొకడు అధైర్యపడ్డాడు. అయినా ఈ వయసులో ఈమెకింక పెళ్ళెందుకు అని కొందరు, వికారంగా ఉంది అని కొందరు వ్యాఖ్యానించేవారు. కాలేజీ రోజుల్లో వెంటపడ్డవాళ్లు కూడా ఇప్పుడు ఆమె కనిపించినా పని ఉన్నట్టు పారిపోతున్నారు. నరహరి లక్ష్మీదేవమ్మలకు ఆమె గుండెల మీద కుంపటిలా తయారైంది. వదినమ్మ ఆండాళ్లు తరచూ ఆమెకు పనులు చెప్పటం, తన పిల్లల్ని ఆడించమని ఎత్తుకోమని డ్యూటీలు వేస్తున్నది. ఇప్పుడు మాధవిని ఎవరి చూపు వెంటాడటం లేదు. గతమటుకు గుర్తొచ్చి తన తప్పు చేశానని చింతిస్తూ ఉంటుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.